వంట చేసేది రాదు, కనీసం చారు చేసేది రాదు, పప్పు చేసేది రాదు, రసం చేసేది రాదు, పిల్లలకి నీళ్లు పోసేది రాదు. ఇంకేం వస్తుందమ్మా నీకు? ఎప్పుడు నేర్చుకోడు? ఎంత నిదానంగా చెప్పు, నేర్చుకోవు. ఏం చెప్పినా నేర్చుకో. ఇట్లా జరిగింది పెద్ద రాదప్ప పనికి రాదత్తా? ఏంది రాదత్తా? ఏం చేస్తావు పాప? రాదని చెప్తావు. ఇట్లా పోయి ఇంట్లో చేసేది రాదా? పో, ఈ పిండన్న కలుపు, ఉప్పు రొంత వేసి నూనె వేసి పో. ఏం చల్లత్తా? అంటే ఇంతవరకు చెప్పినా నా నెత్తిని పోయా, నా నెత్తిని పోయి. అయ్యో అయ్యో అయ్యో, నెత్తిని పోయి అంటే పోసేస్తావా? యాడో ఏ మనిషి నువ్వు? రామా, అయ్యో రామా, నేను ఏమి చేయలేనమ్మా, నా చేత కాదు. ఇంక పోండి. అయ్యో దేవుడా, బతికున్నట్లే నరకం చూపిస్తాండారా స్వామి. రామచంద్ర, అత్త బండి తీసుకొని వచ్చేసినావు అత్త? బండి తీసుకొని వచ్చినావా అత్త? కాదు, రోడ్ల మధ్యలో వదిలేసి వస్తావా బండి? అత్త పెట్రోల్ అయిపోయింది అత్త. పెట్రోల్ అయిపోతే పెట్రోల్ వేయించుకోవాలి కానీ ఏం డబ్బులు లేవా? ఉన్నాయి కానీ లాక్ తీసేకి రాలేదత్త. లాక్ తీసేకి రాదు? పోనీ లాక్ తీసేది రాదు, పక్క కన్నా దొబ్బి ఆ కీస్ అన్న దాంట్లో వేసి వచ్చినామా? నేనేమన్నా వేసుకొద్దాం పెట్రోల్ అంటే? అత్త దొబ్బేకి రావటం లేదత్త నాకు. నీకు దొబ్బేకి రాలే? కీస్ దాంట్లో వేయచ్చు కదా అత్త. దాంట్లో కీస్ వేసి వస్తే దొంగలు ఎత్తపోతారత్త. దొంగలు ఎత్తకపోరు, బజార్లో వదిలేసి వచ్చినావు. పోలీసు వాళ్ళకి ఎత్తుకొని పోయి నెట్టెకినా బండి అది బాగుండు. ఎవరు వస్తా అంటే అమ్మ నీ వాళ్ళ మధ్యలో బండి వదిలిపెట్టిపోయిందమ్మా, పక్కకు నూకినాము అంటే కీసు లేవు, ఏమి లేవు. అటు దొబ్బుకొని వచ్చేసరికి మా నాయన కనపడినాడు, తెలుసా? చచ్చిపోయినాయిప్ప. అయ్యో అత్త, దొంగలు ఎత్తపోతారని కీసు ఎత్తుకొని వచ్చేసినాను. చాలా గొప్ప ఘనకారణం చేసినావు తల్లి, నీతో చాలా అయిపోతుంది నాకు. తికి కాదు అత్త, ఆ కుప్పట్లో ఒక చెట్టు నాటాలి కానీ గులాబీ పూల చెట్టు, జామ చెట్టు ఎందుకు నాటావు? రెండు కలిపి నాటుతావా? ఎడన్నా ఎందుకు నాటావు రెండు కలిపి? ఒక కుంపట్లో జామ చెట్టు వేరే నాటాలా, పూల చెట్టు వేరే నాటాలా? అత్త రెండు నాటితే గులాబ్ జామున్ వస్తుంది అత్త. గులాబ్ జామున్? అవునత్త. అక్క గులాబ్ జామున్ ఏమైనా వస్తుందేమో, దానికి నాటిందేమోలే. అంటే నువ్వు చెప్పించినావా నా వాళ్ళకి? నేను ఎడ చెప్పలేదమ్మా, ఆయమ్మ ఐడియా అది. ఏం ఐడియా? నీకు తెలీదా? నాకేం తెలుసమ్మా, నేను చూడలేదమ్మా, ఇప్పుడు చూస్తాను. పోసినావా అత్త? పోసినానత్త. నీళ్ళు పోయిద్దు, ఆ చక్కెర వేసుకొని పానకం గల కొట్టి దాంట్లో పొయ్యి నీళ్ళు పోయిద్దు రోజు. చక్కెర నీళ్ళు పోయి ఇంకా గులాబ్ జామున్ ఒకటిసారి పాకు పెట్టుకొని ఇంకా తీగ వస్తాయా? సరే అత్త, పోస్తానత్త. పోస్తావా? జామున్లు జామున్లు వస్తాయా? చూడమ్మా, ఇట్లా ఇట్లాంటి చెప్పిస్తారు మీరు. అమ్మ దేవి అక్కకి భలే తెలివి ఉందమ్మా. అట్లయితే నువ్వు హోటల్లో ఏమి జామున్ కాదు, నేను నా స్కూల్లో డాన్స్ చేస్తాను. ఓ మంచి సాంగ్ చెప్పున్నానమ్మా. ఏ సాంగ్ అయినా చెప్పు, ఆ సాంగ్ వేస్తా. ఏ సాంగ్ చెప్పినా? ఏ సాంగ్ చెప్పినా జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా. నేను మీ కాలంలో సాంగ్స్ అడగలే, మా కాలంలో సాంగ్స్ అడిగినాను. మా కాలం నాకు వచ్చేది అది ఏమన్నా సాంగ్, దాని డాన్స్ అన్నా ఉందా నానమ్మ? ఈ సాంగులో భరతనాట్యం, కథకళి, ఇంకా యాకలి, ఈకలి అన్నీ ఉన్నాయి తెలుసా? ఎవరేస్తున్నారు వాళ్ళు? మీ అమ్మతో ఒక నాట్యం, నీతో ఒక నాట్యం, నీ తమ్ముతో ఒక నాట్యం, మీ తాతతో ఒక నాట్యము, ఈ అంగిడితో ఒక నాట్యం, ఈ ఓట్లతో ఒక నాట్యము. ఇన్ని నాట్యాలు కలిపి బ్రతుకు సమరం అయిపోయింది. ఎవరిది? నా పాట. ఈ దేవి అత్త, ఆ గుల్కండ డబ్బా తీసుకురాపో దేవి. ఎందుకత్త? కొంచెం దాన్ని నాక్కుంటాను. డబ్బాలో నాలుగు పెట్టి నాకుంటావత్త? అయ్యో నీకేం చెప్పాలా, చేతిలోకి స్పూన్తో వేసుకొని ఇట్లా 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 అన్న నాక్కుంటా. ఎందుకత్త? ఎందుకు నాకుంటావత్త? నీతో ఆరిసి, నీతో కొట్టుకొని, పిల్లలతో కొట్టుకొని నా కడుపులో తిప్పి కళ్ళు తిరిగి వాంతి వచ్చినట్టు అవుతుంది. అది కొంచెం నాక్కుంటే తగ్గుతుంది. పోయి త్యాపు. అత్త అరసద్దులేత? అరసద్దులే. అట్లా కడుపులో తిప్పదుద్దా, గొంతు నొప్పిదంతా. నువ్వు అరసే నీ తిక్కసేసలకు నాకు అరుస్తా నేను. అరసద్దులేత, నేను చేయలేత. సరేలేమ్మా, ఇప్పుడు ఫస్ట్ నీ రామాయణం ముందు నాకు ఆ గుల్కండ డబ్బా తెచ్చిమ్మా. అత్త బాబు తినేసినాడు అత్త. బాబు తినేసినాడు? అవునత్త. ఏదంత డబ్బా తినేసినాడా? అవునత్త, తీగుందని తినేసినాడత్త. వాడు తిన్నాడా, నువ్వు తిన్నావా? అత్త నేను తినలేదత్త, బాబునే తిన్నాడు. ఏముందిలే, గోవింద రామచంద్ర. అత్త గోవింద్ కాదత్త. అత్త
అత్త సినిమాకి పోదాం అత్త పైసోకు. సినిమాకే? అవునత్త. ఏం సినిమా అమ్మా? అత్త అదేదో సినిమా హిందీ అయిపోండేదంట. హిందీ అయిపోయినారా? నీకు తెలుగే అర్థం కాదు, హిందీ అయిపోంటే ఏం సినిమా పోతావు? నాకు అత్త అర్థం కాదు. సినిమా బాగుందంట పోదాం అత్త. తెలిదే చెప్దామంటే. అది ఏం సినిమానో చెప్తే పదం మళ్ళీ చెప్పు. మళ్ళీ దాంట్లో హీరో ఎవరో, విలన్ ఎవరో, సినిమా ఏం పేరు, ఆ మూడు చెప్తే సినిమా పోదాం. అత్త తెలియదే, లేకంటే చెప్పింది అత్త. అదే పేరు చెప్తేనే. అత్త గొలాలన్నీ పెట్టుకోండి. నాకు సినిమా పేరు ఏదో తెలుసు నానమ్మా. ఏం పేరు? కలికి. కలికి కొలికి నాకు తెలీదా? మీ అమ్మకి చెప్తుందని నేనుండా, మీ అమ్మ నోటితో చెప్పిద్దామని. మీ అమ్మ తెలివి నేర్చుకోవాలని నేను చెప్తాంటే కలికి కొలికి అని చెప్తాను ఇక్కడ. అత్త బాగుందంట పోదాం. హీరో ఎవరు? ఎవరు హిందీ అయిపోంట. ఎవరు హీరో? అత్త మరి నేను బజార్కి పోయింటి కదా అత్త, వాళ్ళు అందరూ ఏమని అడిగినారు తెలుసా? హోటల్ నడుస్తుందా అని అందరూ అడుగుతున్నారు అత్త. నువ్వేమంటివి? అత్త నడసలే అని చెప్పినాను అత్త. అవునా? నడచలేదని చెప్పినావా? అవునత్త. మరి నడసలే కదా. నడచలేదు. రోడ్డు పైన అయితే నడుస్తుందంట. రోడ్డు పైన నడుస్తుందంట. మరి ఏం చేద్దాము? అత్త మనం రోడ్డు పైకి ఎట్లా అత్త తీసిపోయేది? అదే రేపు 4 చక్రాలు తెస్తాను అత్త. దాన్ని నువ్వు ఎత్తు పైకి, నేను చక్రాలు పెడతా. అత్త మనం ఎత్తుతామా దాన్ని? నేను ఎత్తుతానా? నువ్వు ఎత్తలేవు మళ్ళీ, లేకపోతే వాళ్ళు నడుస్తాందే అంటే ఏమని? అత్త నడుస్తాందా అన్నారు, నేను నడసలే అన్నాను అత్త. నడసలేదా అంటే అక్కడే ఉంది, అక్కడే నిలిచిపోయింది అని చెప్పినాను. అక్కడే నిలిచిపోయిందని చెప్పినావా? బాగా చెప్పినావు. అక్కడే నిలిచిపోయింది కాదు, నడుస్తుంది అంటే హోటలు. అత్త అత్త నేను ఆ పాప స్మైలీకి మేకప్ గురించి కనుక్కున్నాను అత్త. కనుక్కుంటా మెడ అంతా నల్లగా ఉంది కదా, అది చూసినాను కానీ ఏందో మర్చిపోయినాను అత్త. ఏందత్త? మళ్ళా చూడు అత్త. ఎన్నిసార్లు చూసినానత్త? 10 సార్లు అంటే చూసినానత్త, మర్చిపోయినాను. యూట్యూబ్లోనే కదా. అవునత్త. మళ్ళా చూడు వస్తుంది, కనుక్కుంటావు. అత్త 10 సార్లు చూసినానత్త. అసలు నీకు తలకాయలో మెదడు ఉంటే కదా, అది మోకాళ్ళకి వచ్చింది. మోకాళ్ళకి వచ్చింది అత్త? మోకాళ్ళకి వచ్చేసింది. నీకు తలకాయలో లేదు మెదడు, ఆ మోకాళ్ళకి వచ్చింది. అందుకే నువ్వు ఎన్నిసార్లు చేసినా కూడా నీకు మెదడుకి ఎక్కడం లేదనమాట, మోకాళ్ళకి వచ్చేసింది. అవునత్త. అందుకేం తెలియలేంది. అవును. అందుకే అందరూ దేవి తెలివి తెచ్చుకో అని చెప్తున్నారు. మోకాళ్ళకి వచ్చింది, ఎట్లా వస్తుంది? రాదు కదా. పదమా? పదామత్త. పదమా? మోకాలు నొప్పి అత్త. రాగుల్లో ఏం చూస్తాను అత్త? రాగుల్లోనా అత్త? ఏమన్నా వజ్రాలు ఉన్నా వైడూర్యాలు ఉన్నాయేమో అని చూస్తాన్నా, ఉన్నాయేమో అని. అత్త రాగుల్లో అట్లాంటివన్నీ ఉండవు అత్త. ఏంటి ఉంటాయి? రాళ్ళు ఉంటాయి అత్త. మళ్ళీ రాళ్ళు ఉంటాయని తెలుసు కదా అత్త. ఏం చూస్తాను అత్త అంటే? అత్త ఆమెతో మన పని ఆమెతో చేపియవచ్చు కదా. మన పనే మొన్న కిరీటం పెట్టినావు కదా మొన్న. ఇంకేమి ఆమె మొగుడు ఎవరు ఆమెకు చీర తీసిస్తా అంటే పోయి పెళ్ళంతో చెప్పినావు చూడు, నీ మొగుడు ఆమెకు మా ఇన్నోళ్ళ షాప్లో చీర తీసిస్తానాడని. నాకు మొగుడు పెళ్ళం కొట్లాడుకున్నారా, భలే వచ్చింది ఆమె ఏమే కానీ. అట్లా పనులు చేస్తావు నువ్వు అత్త. నిజమే చెప్పినాను అత్త. నిజమే చెప్పినావు. అట్లాంటివన్నీ చెప్తారా? ఎవరు ఆమె తీసిస్తా అంటే నీకేమి, నువ్వు వచ్చి మళ్ళీ ఆమెతో చెప్పినావు. వాళ్ళ అమ్మ అని చెప్పినాను అత్త. నీకెవరు ఎట్లా పోతాయి ఏమి? వాళ్ళ ఇట్లాంటివన్నీ ఆడుతూ అట్లాంటి చెప్పచ్చా? ఆడబిడ్డో చెల్లిలో అట్లా ఉంటారు కదా అత్త. అవును, ఆడబిడ్డో. అయ్యో ఇక్కడ వాపు వచ్చింది చూడు. ఏమైంది? అదే మీ అమ్మ చూడు, ఇంతలో రాయితే వేసింది. కుక్క అని చెప్పి నాకు వేసింది. కుక్క అనుకొని వేసిందో నాకే వేసిందో. ఎందుకు మాట్లాడుకుంటున్నావు? అమ్మా కుక్కకి వేసినాను మా, మీ నాయనమ్మకి తగిలింది. కుక్కకే వేసినావు నాకే వేసినావు? అత్త లేదత్త, కుక్కకి వేసినాను. కుక్కకి వేసినావు చూడు. అమ్మా ఏం కాదు పనికి మళ్ళీ ఆడో మెల్లిగా అత్త. తగిలింది అత్త, ఇరగొట్టేసినావు ఏలు. అత్త అయ్యో చాలా నొప్పిస్తుంది అత్త. అంటే నేను తట్టుకో అన్నానని ఇప్పుడు నన్ను తట్టుకో అంటావా? అత్త చాలా నొప్పిస్తుంది అత్త. చూస్తున్నావా? ఇరగొట్టేసినావు ఏలు, ఇరగొట్టేసి చాలా నొప్పిస్తుందా? చాలా నొప్పిలో. అయ్యో పీకే చూడాడు అత్త. హాస్పిటల్ పోయి బ్యాండేజ్ వేయించుకొచ్చుకోపోతా. ఏం చేస్తాను అత్త?
ఏం చేస్తాను ఆ బండిలో వచ్చేటప్పుడు ఏదో కంట్లో అయిపోయిందా, ఏదో కంట్లో పడింది, కన్నంతా ఎర్రగా అయిపోయింది చూడు ఎట్లయిపోయిందో. బండిలో వస్తుంటే ఏదో పడింది, కన్ను ఎర్రగా అయిపోయింది. అత్త నాకు కానీ పొద్దున జామకాయ తినింటే పంటలో చిక్కులు పోయింది. పొద్దున్న నుంచి ఎంత ఇబ్బంది పడతానన్నా రాలేదత్త ఇత్తనము. నేను కన్ను బాగలేదంటే జామకాయ ఇత్తనం పడింది. మొన్న ఎప్పుడో 4 పట నమిలేసిన 4 రాళ్ళు అంటుంది కదా, జామకాయ ఇత్తనం ఎట్లుంది అది కూడా పట నమిలి. అత్త రాలేత నమ్మలేద్దామంటే రాలేదు, అది అక్కడే చిక్కులుకుంది పంటిలోనే. దాన్ని పట పగిలిస్తే ఒక్కొక్కలా తీసుకొని అట్లా బయటికి బీకు వస్తుంది. ఏందో చేసే పని పండగ పూట ఏదో పని చేయకోకుండా జామకాయ ఇత్తనం చిక్కులుకుంది, మామిడి ఇత్తనం చిక్కులుకుంది. అత్త మామిడి ఇత్తనం పెద్దదత్త అయ్యలేదత్త. అంటే ఇప్పుడు అంత ఇత్తనం కూడా చిక్కులుకుంటుందని చెప్పినా నేనేమన్నా నమ్మలేక అయ్యలేదు మామిడి ఇత్తనమా. అయ్యో రామచంద్ర నువ్వు ఉండే ఫస్ట్ ఉండే పండగ పూట్ల ఏందన్నా అవ్వో కాదు బాబా ఎంత ఇచ్చినావు? అత్త 10,000 ఇచ్చినానత్త. ఇది 10,000 అత్త. ఎన్ని నోట్లు ఇచ్చినావు? 10 ఇచ్చినత్త. 10 ఇచ్చినావా అత్త? అంటే 10 నోట్లు ఇవి ఎన్ని రూపాయల నోట్లు? 10,000 చెప్పినావు అందుకే 10 తెచ్చిన అత్త. 500 నోట్లు ఇస్తే 10 ఇచ్చినావు, 500 నోట్లు 10,000 అత్త. అప్పుడు ఆశక చిన్న పాప అప్పుడు 10,000 తీసుకురాప అంటివి కదా, అప్పుడు తీసుకొచ్చింటి కదా. అమ్మా తల్లి అప్పుడు 1000 రూపాయల నోట్లు ఉండా, అవి 10 ఇస్తే అవి అప్పుడు 10,000. ఇవి ఇప్పుడు 20 నోట్లు ఇస్తే 10,000 అవుతుంది. అవన్నీ బ్యాన్ అయిపోయినాయి మా తల్లి. అవునత్త? ఎందుకైనా అత్త? ఏమన్నా మా కేంద్ర మంత్రిలో మాకు తెలియదమ్మా, వాళ్ళు ఎందుకు బంద్ చేసినారు. అత్త కనుక్కో అత్త. అవునా కేంద్రాన్ని కనుక్కుందినా అత్త? కనుక్కోవాలా ఎందుకు బ్యాన్ చేసినారు? అత్త నీ అంత తెలివి నాకు లేదమ్మా. నీకు అత్త ఏం దొత్తా చింతపండు రసం వేస్తే చాలా బాగుంటుంది అత్త మటన్లోకి. మటన్లోకి చింతపండు రసం వేస్తారే? యూట్యూబ్లో చూసినాను అత్త, కలర్ఫుల్గా ఎంత బాగుందో. నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? చేస్తానత్త, యూట్యూబ్లో చూసినావా? అయితే దీంట్లో అట్లకి చింతపండు ఉన్ను అది ఆడ యాపకు చూడు, ఆ యాపకు కూడా రొంతయ్య బాగా చాలా బాగుంటుంది. చింతపండు ఎక్కడన్నా మటన్ లేకేసేది చూసినావా? చేపల చారు లేకేస్తారే? మటన్ లేకేసినారత్త, చాలా కలర్ఫుల్గా ఉంది. యూట్యూబ్ వాళ్ళది ఎవరు నాకు మళ్ళీ రీల్ చూపి చెప్తాను వాళ్ళ కథ. ఇట్లా నీ ఎట్లా తిక్కలు ఎవరు తిక్కలు నీ ఎట్లా తిక్కలు చేసింటారు. అది మంచిగా ఎవరు చింతపండు వేయరు, మటన్ లేక చింతపండు ఎక్కడన్నా వేస్తారా? అసలు నీకేం పని చెప్పినాను నేను? సామాన్లు కడగమన్నావు అత్త. ఫస్ట్ ఆ పని చూడుకో, చింతపండు వెయ్యి మిరపకాయలు వెయ్యి అనుకుంటా. మటన్ లేక చింతపండు వేయమంటాను చూడు. నా కర్ణ ఎట్లా కాలేజీ ఇచ్చాడో భగవంతుడు. ఎవడో బాయో చెరువు చూసుకుందామంటే అత్త ఎప్పుడు అదే ముగ్గేనా? ఎప్పుడు అదే ముగ్గేనా? నువ్వే కొత్త ముగ్గు ఒకటి వేస్తారా? నాకు రాదు అత్త. నీకు రానప్పుడు నోరు మూసుకొని లోపల పో. ఎవరన్నా నవ్వుతారు, పండ్లు దిక్కుంటా వచ్చి ఇక్కడ నేను ముగ్గేస్తాంటే. నువ్వు చేసే పని నేను చేస్తాను, చూసుకునే వాళ్ళు నవ్వుతారే. పోయి అమోహం కడుక్కొని ఒక గ్లాస్ కాఫీ పెట్టుకో. కాఫీ పెడితే నువ్వు నీ కొడుకు పేర్లు పెడతారతా? అమ్మా తల్లి పేర్లు పెట్టము నామకరణాలు చేయం కానీ నువ్వు కాఫీ పెట్టుకో. నేను ఎట్లున్నా తాగుతాను పో. ముద్దిచ్చిపోవేమే పజిల బుజ్జి ముచ్చటైన తెచ్చవేమే, ముద్దిచ్చిపోవేమే పజిల బుజ్జి ముచ్చటైన తెచ్చవేమే. అత్త ఏమత్తా పేపర్లు చూస్తా అట్లా కూర్చోండవు అత్త? లేదు అదే టీసీలు వచ్చినాయి కదా, జిరాక్స్ చేయించుకొచ్చినా ఒరిజినల్స్ వాళ్ళకి ఇచ్చేసి అత్త మనము ఇవి జిరాక్స్లు పెట్టుకోలేము 3 జాగ్రత్తగా పెట్టు. రేపు ఫీజు కట్టాలి, ఇవి ఇచ్చేసి వచ్చి ఫీజు కట్టాలి వాళ్ళకి. అత్త దానికోసమని చూస్తాండ. అత్త నాది పింఛన్ వచ్చింది కదా 7,000, 7,000 తీసిపోతా, ఫీజు కట్టుకో.
అయ్యో వద్దమ్మా, నీ డబ్బులు నాకెందుకు, పోస్ట్ ఆఫీస్కి కట్టుకోపో. అత్త కట్టుకోతా ఫీజు. అట్లంతా కట్టేయలేదు, అవి నెల నెల కట్టాల్సిందే. అవి కట్టుకో, వద్దు. అత్త నా బిడ్డలకే కదా, వేరే వాళ్ళకి కాదు కదా. నీ బిడ్డలకైనా నాకు నీ పింఛన్ తీసుకోవడం ఇష్టం లేదు దేవి. అవి నువ్వు పోస్ట్ ఆఫీస్ బుక్ కట్టుకొని ఎంతో ఎంతో నేనంటో ఏదో పావలా కూడా దాచిపెట్టుకోవాలి. నువ్వు దాచిపెట్టుకో, ఎప్పుడన్నా చూడకోకుండా పిల్లలు నీకు పనికి వస్తాయి. నీ పింఛన్ డబ్బులు నీ సొంతం డబ్బులు, అవి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కాబట్టి అవి నీ దగ్గరే పెట్టుకో. నాకు వద్దు అత్త ఉన్నీళ్ళత్త ఈసారి కట్టేత్తా అట్లా కట్టేయలేదు నీ. అత్త రాత పాయసం చేతు, పొద్దున్న నుంచి అడుగుతానే ఉన్నాను అత్త పాయసం చేస్తాను. బ్యాంక్ దగ్గర పోయి వచ్చి లేదా పాయసం అంటే పాయసం చేస్తాను, రోజు చేస్తానులే. ప్రోంతా ఇంకేమే అత్త కొంచెమేనత్త, నేను ఉమా అక్కకు, దేవి అక్కకు, అరుణ అక్కకు అందరికీ చెప్పినాను అత్త. మా అత్త పాయసం అత్త వాళ్ళకి సంధ్య వాళ్ళందరికీ చెప్పలేదా? అత్త చెప్తానులేత, నువ్వు చాలా చేత అంటే అండాకి చెప్తారు, ఒక అండాకి అత్త కొంచెం ఎక్కువ చేతా. కాదు, ఏదైనా తిరుపతి సార్ మా ఊరందరికి పంచిపెట్టాక ఏదో పాయసం చేస్తానంటే అందరికీ చెప్పు వచ్చిందట. అయినా పాయసం చేస్తానని వాళ్ళకందరికీ ఎందుకు చెప్పినామమ్మా? పెద్ద ఉంటుంది ఏమన్నా? కాదత్త, వాళ్ళు మాట్లాడుతా అంటే నేను మా అత్తతో పాయసం చేయించుకుంటాను అంటే, మాకు పెడతావా అంటే పెడతాను అక్క అని చెప్పి. పెడతావు, చేతినే పెడతానంటేమో. అవునత్త చేస్తానో లేదో కూడా తెలుసా? వాడు చూడు, వంకాయ కాదప్ప, ఇది వంకాయ కాదు. ఏం చేస్తున్నారమ్మా మీరు? అత్త ఆమ్లెట్ వేస్తున్నారత్త. ఏందమ్మా గంట నుండి ఆమ్లెట్ వేస్తాను, అక్కడ నుంచి చూస్తాను. అత్త నేర్చుకుంటున్నా కదా. నువ్వేం చెప్పద్దురా, నువ్వురా ఇక్కడ రా. చెప్పి నువ్వు వేస్తావా? ఏయ్ ఏం చేసినావు? ఏందే ఆమ్లెట్ ఏమంటే అట్లా చేసినావు? ఏం చేసినావా? ఇట్లా కొట్టుకుంది ఆమ్లెట్ ఏం చెప్పించావు? కాదమ్మా, గంట నుంచి చెప్పేసానా ఇంకా చేయలేదు. ఏంద్రా కర్మ ఇట్లా కొట్టుకుని అవ్వ పట్టు కొట్టుకోయింది. లేదు అక్క ఇట్లా చూపించింది. పుట్ట చూడు, ఆమ్లెట్ కి గుడ్డు పై తలకాయ కొట్టుకుంటారా ఎక్కడనా? అట్లా చూపించినావు. అత్త అత్త నేను అన్ని సర్దినాను అత్త. ఏం సర్దినావు? కాదా, దాన్ని సర్దుకోమని కదా, అంత పెద్ద గాడిని సర్దుకోలేదా? నువ్వు సర్దాలా అన్నీ? నువ్వే కదా సర్దమన్నావు, అందుకన్నీ సర్దేసిన. నేనేం సర్దమని బట్టలు సర్దుకోమని చెప్పిన, నువ్వేం సర్దినావు? అత్త నేను అన్ని అంగిట్లోటివన్నీ సర్దేసినాను అత్త. ఏం అంగిట్లోటి సర్దినావు? ఎవరికి అంగిట్లోటివే? పిల్లలు కాస్టలు పోతున్నారు కదా, అందుకు అంగిట్లోటివన్నీ సర్దినాను అత్త. ఏమేమి సర్దినావమ్మా? చెక్కిలాలు, నిప్పట్లు, కజ్జాయిలు, స్వీట్లు అన్నీ సర్దినాను అత్త. చాక్లెట్లు ఉన్నాయి? చాక్లెట్లు అన్ని అంగిట్లో అన్ని సర్దినాను అత్త. పెద్ద బ్యాగ్ అయినాయా అత్త? అయినా. అంటే వాళ్ళు చదువుకోవాలనుకున్నావా, ఏమన్నా కాలేజీ ముందు అంగిడి పెట్టుకోవాలనుకున్నావా? అంగిడి ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటారా? వాళ్ళు తినేగలరు కదా. అంటే వాళ్ళు అన్నం పెట్టరా? హాస్టల్లో డబ్బులు కట్టిండేదా మనము? ఇప్పటికే హాలిడేస్కు వచ్చినప్పటి నుంచి నువ్వు తిండి 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 అని 5 కేజీలు పెరిగినారు. మళ్ళా నువ్వు చెప్పు అవి సర్దినా నీకు సర్దినా అని. కాదు, ఆ క్యాన్లో నీళ్ళు ఏంటి పెట్టినావా బాత్రూమ్ పక్కన? ఆ క్యాన్లో అత్త అవి సముద్రం నీళ్ళు అత్త, ఉప్పు నీళ్ళు. మనకు ఉప్పు అయిపోయింది కదా, అందుకు ఆ నీళ్ళు తెచ్చినాను అత్త. ఉప్పు అయిపోతే నీళ్ళు తెస్తావా? అత్త అది ఉప్పు అవుతుంది కదా సముద్రంలో. ఎవరు చెప్పారమ్మా? ఆడ అనుకుంటాను అత్త. ఏమని? ఇది ఉప్పు అవుతుంది నీళ్ళు అని. అంటే ఉప్పు నీళ్ళు సముద్రంతోనే తయారు ఉప్పు అవుతుంది, కానీ ఏదో పాదులు చేసి వాళ్ళు ఏదో ఏటి వేసి కెమికల్ వేసి ఏదో ఉప్పు చేస్తారు. నువ్వు ఇట్లా క్యాన్లో తెచ్చి పెట్టి మూల పెడితే ఉప్పు అవుతుందేమే? కాదత్తా. కాదత్తా, ఫస్ట్ పారేపోమి క్యాన్ కడిగి పెట్టి మంచినీళ్ళు పోయమ్మా. బాగా చేసినావు కానీ అత్త పడేద్దత్త, నేను అటు నుంచి తీసుకొని వచ్చినాను అత్త. ఏం చేయాలమ్మా నీళ్ళని? దాపెట్టుకొని వచ్చినాను. ఆ నీళ్ళు ఏం చేయాలమ్మా? అత్త కూరలేకి రోజు కొన్ని కొన్ని వేద్దాం అత్త. అత్త కొన్ని కూరలేకి అత్త. నేనేం చెప్పాలా పాప? నువ్వు కూరలేకి వేస్తానంటావు, చాలా ఉప్పులు ఉన్నాయి కదా, ఉప్పు సరిపోతుంది. అవే సరిపోతుంది ఉప్పు. ఆ గలీజ్వన్నీ నీళ్ళు వేస్తావా? కాదు దేవి అత్త, కాదు సరుకులన్నీ దేవి. అత్త అమ్మేసినాను అత్త. దుడ్లు అత్త ఉన్నాయి కదా, డబ్బులు పేటిఎంలో పడినాయి, ఆడ ఉన్నాయి కదా కౌంటర్లో. ఎంత పడింది? దీంట్లో ఎంత ఉంది? కాదు అసలు అంగడి అంత సరుకులన్నీ ఏం లేవు. ఇంత జనం ఎవరు వచ్చిరమ్మా? అత్త ఏమి జనం వచ్చినారత్త, అన్ని అమ్మేసినాను అత్త. ఎవరు నీవా? అత్త డబ్బులు
అత్త పడినాయి కదా, ఇచ్చినా కదా, దాంట్లో ఉన్నాయి కదా. ATM లో 3000 పడింది, దాంట్లో 1800 ఉంది. మా రామ 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 ఏందే కానీ లేదమ్మా అంగిట్లో. ఇట్లే నమ్మేది. అత్త నువ్వు లేకుండా దానికి ఏం జనం వచ్చినారు తెలుసా, అన్ని బాగా అమ్మేసినాను. ఊన్లే 10 రూపాయది 100 రూపాయలు, రూపాయికి ఇస్తే ఎవరు అందరూ వచ్చింటారు జనము. కాదు అంగిడి అనుకున్నావా, లేకుంటే ఇది ధర్మసత్రం అనుకుని అన్ని అమ్మేస్తావా? అక్కడ చూడు అంగిడి అంతా ఖాళీ అయిపోయింది. ఇవన్నీ నింపాలంటే ఎంతకాలో తెలుసా నీకే? అత్త ఎంత కాలతా? మళ్ళా సరుకులు దండిగా తెద్దాం అనుకుంటాడా. అత్త ఈ బురుగులు చూతురు అత్త, జ్యోతకు చెప్పింది. నేను ఇంట్లోకి వచ్చి చూస్తా అంటే కదా చూడతా సరిపోతాలే అమ్మ. అత్త జ్యోతక్క నిమ్మకాయలు పిండమంటే పిండలే అత్త. ఇంట్లోకా అత్త నిమ్మకాయలు పిండాలా? అత్త బాగుంటత్త నిమ్మరసం పిండితే గనా. నిమ్మకాయలు పిండాలమ్మా అత్త ఒక 55 పిండలితే 50 బాగుంటుంది పిండాలా? అత్త. ఇవి టూర్కి ఎత్తుకుపోయేటివి కారం బొరుగులు. దీనిలోకి నిమ్మకాయ పిండరు. నిమ్మకాయ పిండొచ్చు కానీ తినేటప్పుడు పిండుకొని తింటే బాగానే ఉంటుంది. నువ్వు టూర్కి ఎత్తపోయి నిమ్మకాయలు నువ్వు 50 నిమ్మకాయలు చూడు చెప్పేది ఇన్ని. 1, 2 కూడా కదా 50 పిండమంటాడవు. 50 పిండామనుకో మొత్తం అయిపోతాయి. మళ్ళా చాలా బాగుంటాయి తెలుసా. బాగుంటాయి కానీ నీకు బాగా తెలుసు వంట గురించి. ఫస్ట్ చీర మార్చుకొని రెడీగా పో. ఏమి అక్కడ చూస్తావు రెడీగా ఉంటే? అత్త నిమ్మకాయలు పిండమని అత్త. అమ్మా నిమ్మకాయలు పిండి పారేళ్ళమ్మా, తినేక అయ్యలేదు మేడం. దీంట్లో నిమ్మకాయలు పిండాలంట చూడు. 50 నిమ్మకాయలు మేము చెప్తాను. నాకు సంబంధం లేదా. నేను నీకు రేపు పొద్దున్నే చిన్న సైజు తీసిస్తా కదా. ఇప్పుడు ఏమి నువ్వు వద్దని చెప్పచ్చు కదా మీ అమ్మతో. వద్దన్నాను కానీ మమ్మీనే వినలే. నాన్నమ్మ చెప్పిన మాటలు అసలు వినకు. మీ నాన్నమ్మ చెప్పేటివన్నీ నా కొడుక మీ అమ్మ మీద స్టార్ట్ చెప్తావరా? లేదు నాన్నమ్మ నిజమే. అవునా దేవి? అత్త లేదత్త. అయినా కానీ తెలుదా కరెక్ట్ సైజ్? దీని సైజ్ తేలని తెలుదా? అంత పెద్ద డ్రెస్ ఎందుకు తెచ్చినావు చెప్పు? అత్త 10th క్లాస్ వరకు వేయచ్చు అత్త మనము. 10th క్లాస్ వరకు ఎట్లా మమ్మీ ఎట్లా వేసేది? ఇవన్నీ మీరు ఎట్లా వేసుకొని పోతాడు? ఈ ప్యాంట్ ఎట్లా, షర్ట్ ఎట్లా? అదేదో సినిమాలో రాజశేఖర్ సినిమాలో వాడు ముద్ద పట్టుకొని ఇట్లా ఎగేసుకుంటాడు. అట్లా ఉంటాడు చేస్తే. అవునత్త సింహరాశిలో ఉంటాడు చూడు, అట్లా ఉంటాడు. అట్లా అడగతిన వాడు అట్లా ఉంటాడు. నీకేమైనా తెలివి ఉందా? అంత పెద్ద సైజ్ తెస్తారా? అట్లుంటాడు. అత్త నువ్వే కదా కొంచెం పెద్ద సైజ్ తీసుకో. కొంచెం పెద్ద సైజ్ తెమ్మంటే కొంచెం కాదా నడుముంటే కదా. బొంగరాలు ఇవి బొంగరాలు అడున్నాయి, బొంగరాలు అడున్నాయా? ఎట్లా ప్రాక్టీస్ చేస్తానండి నేను. ఎంత బాగుండవు. ప్రాక్టీస్ చేస్తాను ఫస్ట్ సన్నగా అయ్యి మళ్ళీ బొంగరాలు ఉంగరాలు చూపి. అది ఏంటి సన్నగా దానికి సంబంధం లేదు నీకు. అత్త స్కూల్లో టీచర్స్ చెప్పినారు పిల్లలకు స్కూల్ డ్రెస్సులు తీసుకోవాలంట, వేసి పంపించాలంట స్కూల్కు. వేసి పంపిద్దాం దేవి, డబ్బులు లేవు. వారం అట్లా 1వ తారీఖు అట్లా వస్తే బాడీలు వస్తాయి. అవి బుక్కులు టీసీలు అనంతపురం టీసీలు తీసుకురాలా. ఇవన్నీ ఉన్నాయి. నేను 1వ తారీఖు అని చెప్పి ఎవరన్నా అడిగితే 1వ తారీఖు వరకు సారా అని చెప్పు. అత్త ఆడ ఊరికే ఇస్తున్నారత్త. ఏం లేదు స్కూల్లో స్కూల్ డ్రెస్సులు ఊరికేనా? అవునత్త. ఊరికే ఎందుకు ఇస్తారు? బాగుండవు అత్త ఆడంతా జనం ఉన్నారత్త. ఏమి ఈడ ఇంత జనం ఉన్నారంటే స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నారు పిల్లలకు అని చెప్పిరత్త. పిల్లలకి ఫ్రీగా ఇస్తాడారా? అవునత్త. నువ్వు చూస్తా? అవునత్త. డబ్బులు కట్టలేదా? అట్లా అత్త. అంత అందరికి ఫ్రీ ఇస్తాడారా? ఇస్తున్నారత్త. గవర్నమెంట్ స్కూల్ నీకు ఇచ్చేకా? కదా కాదా ఫ్రీగా ఎట్లా ఇస్తారు దేవి? మరి అందరూ తీసుకెళ్తున్నారు కదా. వాళ్ళు తీసుకుపోతాడు. అత్త చేపలు తీసుకురాపోతా, ఈరోజు సండే కదా. వీడు చికెన్ తెమ్మంటానాడే. నమ్మ చికెన్ వద్దు, చేపలు వద్దు, మటన్ తీసుకురా. ఫిష్ వద్దు, మటన్ వద్దు, చికెన్ వద్దు, మటన్ చికెన్ మటన్ కాదా? వద్దులే అత్త చేపలే తీసుకురాపోతా. నువ్వు చేపలమ్మా, ఏమో మటను, చికెను. మీ మామూలుగా తలకాయ కూర తాగకూడదా? చాలా రోజులైంది అంటున్నాడు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయాలంటే మా చేత కదప్ప. ఏదో ఒకటి తెస్తాను తినండి. అన్ని అర్ధ కేజీ తెచ్చే. లేదు కానీ దేవి ఈరోజు సంత నిగనిగలాడుతుంటాయి. వంకాయలు, టమాటకాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర వేసి గొజ్జు పిసుకు ఉడుకుడు అన్నం చేయి, చాలా బాగుంటుంది. సరే చేస్తానత్త.
లేదు లేదు మీరు ఇట్లా లేదు లేదు ఒక్కొక్కటి అంటే నా చేత కాదు ఏదైనా ఒకటి తెస్తాను లేదు లేదు మీరు ఒప్పుకోరు పోయి గొజ్జు తీసుకెళ్ళిపోతుంది వద్దు నాన్న, వద్దు. ఏదైనా ఒకటి తెస్తా అదే మళ్ళీ కొట్లాడతాను అత్త, మా వాళ్ళది పెండ్లుంది అత్త. బావుదిమా? మీ బావకు మళ్ళీ పెళ్లి చేస్తాను రా. కాదమ్మా, లోకు బావుది. లోకు బావదా? అవునమ్మా. అత్త ఏం గిఫ్ట్ పెడదామా అత్త? ఎప్పుడో పెయింటింగ్ గురించి ఆలోచిస్తావా పో. అత్త ఇది చెప్పు అత్త, ఏం గిఫ్ట్ పెడదామని ఆలోచిస్తానే ఉన్నాను అత్త, ఏం పెడదామని. ఏందో వాళ్ళకి ఏందో లేనిది మనం పెడదాం లేదు. అత్త మనకి బైక్ లేదత్త. బైకా? ఏం బైక్ అమ్మా? R15. R15 అంట. అదంటే 3 లక్షలు 4 లక్షలు బండి అది పెడదామా? అదైతే వద్దు కానీ హెలికాప్టర్ పెడదాం. అత్త చాలా రేటు కదా. ఏమన్నా కానీ తిరుపతిలో తిరుపతిలో నా గోవిందరాలు గుడి ముందు ఉంటుంది, ఒక హెలికాప్టర్ తెచ్చి ఖచ్చితంగా ఇస్తాను. వెత్తకూడదు. బాగుంటుంది అత్త. సరేలే అత్త, తీసుకుపోతాను. చాలా బాగుంటుంది. తీసుకో అత్త. పెండ్లికి అత్త హెలికాప్టర్ వేసుకొని పో. శృంగేరికి వచ్చినామండి, శారదాదేవి టెంపుల్కి. చూడండి ఎంత బాగుందో. చూడండి చాలా పురాతనమైన గుడి, చాలా బాగుంది. చూడండి చూడండి ఎంత బాగుందో. చూడండి అక్కడ ఏనుగులు ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. అమ్మవారు చాలా బాగుంటాడు. అక్కడ వీడియో తీసేయట్లేదు, ఇక్కడ తీస్తున్నాను. చూడండి చాలా బాగుంది. హలో దేవి గుడి చూస్తురా. చూడు ఎంత బాగుందో. గుడి చూడు ఎంత బాగుందో. అత్త ఆడ చేపలు చూసి వచ్చిన అత్త, కోనేట్లో ఎంత బాగున్నాయి అత్త. బాగుంటే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అత్త. అత్త రాత పట్టుకుందాము, రేపటికి ఫ్రై చేద్దాము. అయ్యో అవి ఫ్రై చేసేటి కాదు, బొరుగులు వేసి అందరూ చూసేకే వచ్చేటివి. ఫ్రై చేస్తున్నట్టు ఫ్రై. బాగున్నావు పో. అత్త అత్త అంగిట్లో అన్ని సరుకులు అన్నీ అయిపోయినాయి అత్త. ఏం సరుకులు అయిపోయినా మొన్నంతా తెచ్చేట్లే. సరుకులు అయిపోయిన చక్కెర ఒకటి అయిపోయింది అత్త. స్వీట్లుగానే అయిపోయినాయి అత్త. ఏం స్వీట్లు అయిపోయినాయి అత్త? అదేదో బాదం అతికిచ్చింటారే. బాదం అతికిచ్చింటారా? బాదం అతికిచ్చిండేది ఏంటి చెప్పు అత్త. ఏదో అత్త గుర్తు రావటం లేదే. నీకన్నీ గుర్తురావు. పర్ఫ్యూమ్ అమ్మా. అదే అత్త, బాదం అతికిచ్చింటారు కదా, అది బాగా తీసుకుంటారు అత్త. తీసుకురా అత్త. అది అయిపోయింది. అన్ని తీసుకురా. అవన్నీ స్వీట్లన్నీ మన పాలకో తెచ్చింటే డబ్బా డబ్బానే అయిపోయింది. ఇక ఏం అర్థం తినేస్తే అను అర్థం అమ్మేస్తావు. మొత్తం ఏమమ్ముతాడవు. ఏమి డబ్బులేవి ఇన్ని సరుకులు తెస్తానా? ఫోన్ పేలో పడతాయి కదా అత్త. పడతానాయమ్మా, ఇంత పడతానాయి. సన్నగా పడలేదు అట్లే. బ్యాంకులో డ్రా చేసుకునే కూడా కాలే, ఫోన్ పేలు కొట్టే కూడా కాలే. అంతంత అమ్ముతాడావు నువ్వు. సరుకులు తెచ్చేకి అయిపోయాయి. ఊరు మందే తోసేయి, తెస్తాను. అంతే తెస్తాను. పోయి మామిడాకులకు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఇక అవన్నీ చెప్పాలా? పోయి తీసుకురా. నేనెక్కడ తేలా? పోయి మామూలు అడుగుపో. మామూలు అడుగు పోయి ఇప్పిస్తాడు. సరే మా ఎందుకు నానమ్మ వాళ్ళ విడాకులు కావాలంట, అదేమో గొడవ అన్నట్టున్నారు మా తాత నానమ్మ. అవునవే ఇప్పుడు విడాకులా? ఏమో నాకు తెలీదు. మా అమ్మ దగ్గరకు పొమ్మనింది. మా అమ్మ దగ్గర పోయి ఇప్పించుకురా అనింది. అవునా? ఇప్పించుకురాపో. నువ్వు నానమ్మని అడుగు ఒకసారి. అత్త ఇప్పుడేంది విడాకులు? ఏం విడాకులు? స్మైలీ అన్నే నానమ్మ వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అని. దాని బొందని మోమం. విడాకులు కాదు, మా విడాకులు. అది కుళ్ళిపోయింది లేదా? దానికి ఏదో స్వామి ఆకులు తెమ్మన్నా. మా విడాకులు. అత్త కాదు గొప్ప, ఎంతసేపు అయిపోయి ఇవాళ మగ మాట్లాడిపోయింది. ఓటేసి వచ్చే తలకనే మగ మాట్లా మాడిపోయింది. జనం ఎక్కువ ఉన్నారా? అత్త చాలా జనం ఉన్నారు, కానీ నేను సెల్లు పోగొట్టుకొని వచ్చినాను అత్త. సెల్లు పోగొట్టుకున్నావా? అవునత్త. సెల్లు అడిగి సెల్లింటికి ఎత్తపోయినావు. వాటికి అక్కడ చాలా జనం ఉంటారని ఎత్తపోతే చూసుకుంటా ఉండొచ్చు సెల్ అని. అడేమన్నా చూసుకుంటా ఉండే క్షణమన్నా అడేమన్నా ఎట్లా పోగొట్టుకున్నావు? అత్త ఇంకా ఓటు వేద్దామని లోపలికి పోదాం అనుకున్నానా. ఆడ పోలీసు వాళ్ళు అలో లేదు లోపలికి అన్నారా. పోలీసు వాళ్ళు మా చేతికి ఇమ్మ అన్నారు. ఇమ్మ అంటే పోలీసు వాళ్ళు అంటే నాకు భయం కదా. ఆడ వేరే పెద్దమ్మ ఉండే, ఆ పెద్దమ్మ చేతికి ఇచ్చేసి లోపలికి విన అత్త. ఓటు వేసి బయటకు వచ్చేళ్ళకి ఆ పెద్దమ్మ లేదు.
లేదా లేదు తా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది మంచి పని చేసింది. అత్త ఎప్పటి నుంచి సెల్లు పగలకూడదాం అనుకోండి, ఈ పిల్లలు తలాకు ఒక సెల్లు తీసుకొని కూర్చుంటున్నారు, పగిలిపోయిందా? ఈ పొద్దుకు ఒక మంచి పని చేసావు, సెల్లు పోయింది, పీడ పోయింది, పో పని. బాయ్. రే 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 రే, ఎక్కడ 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 ఏం ఇది అట్లా డాక్టర్ గారు తెచ్చిందనా? యా డాక్టర్? ఆ డాక్టర్ మేడం ఉంటుంది, మన ముందు ఇంటికాడ ఉన్నామే ఆడ. సరే సరే. ఇక్కడ మళ్ళీ అడిగి చేయిస్తున్నాను. ఏంది ఏమి ఇప్పుడు ఆ జుట్టు చూడు, జుట్టు బాగుంది, నువ్వు చెయ్యి పెట్టడమే వద్దమ్మా. ఏమి ఏమి మొన్న అట్లే ఇట్లా అన్నావు, ప్రేమ ఎక్కువ ఉంటది అన్నావు, అమ్మాయి దగ్గర పోయి ఒక అమ్మాయి దగ్గర అట్లా అనమ్మా అంటే అనింది. ఎందుకనమంటారు అంటే మా అమ్మ ప్రేమ ఎక్కువ ఉంటదంట అట్లా అంటే. రే మెంటలా నీకేమన్నా? ఏమి? వాళ్ళే వాళ్ళు ఇలా అంటే ప్రేమ కానీ నువ్వు రాండి ఇలా అనండి అని అన్ని అందరిని అడుక్కుంటావా? నువ్వు చెప్పినావని అడిగినా నేను పోయి. అడుగుతారా ఎవరన్నా? వాళ్ళే వాళ్ళు వచ్చారా? చెంప చెల్లు ఇంకా 2 కొట్టాల్సిండే నీకు. ఇంకా 2 కొడతా ఉంటారు, అందరూ కొడతారు. చెప్పడం నేను చేయడం. నువ్వు బుద్ధి లేదు నీకు. సరే లేపు, నీ పని మాత్రం అన్ని చేస్తా. నీకు పని చేస్తా ఉండాలంటే ఎవరన్నా అడుక్కుంటావా అట్లా? మేడం షార్ట్ రెడీ. మేడం ఓ అమ్మ న్యూస్ చదివేకి వచ్చింది, అమ్మ ఫంక్షన్కి వచ్చింది మా తల్లి. తప్పయా నా చెప్పులు కూడా దిబ్బాయా. ఏంటి కుర్చీ కుర్చీ తీసేయండి ఫస్ట్. 1000 రూపాయలు పెట్టి అదే పెట్టే రేపు తెప్పిస్తే ఇలా ఉండాలి. చూస్తారా నువ్వు ముందరా నేను ఎలా ఉన్నానో చూడు. బాగున్నారు మేడం, బాగున్నారు మేడం. ఈ నగలన్నీ కరెక్ట్గా నేను ఎందుకు పెట్టుకున్నాను? టచ్అప్ కోసం. టచ్అప్పో బచ్చప్పో అవి చేయిస్తూ నేను ఎలా ఉన్నానో చెప్పాలి. మేడం మా ఆయనతో మేడం న్యూస్ చెప్పండి మేడం. ఉండవయ్యా నీ రోగమండి. మేడం న్యూస్ చెప్పండి మేడం. మా ఆయనతో మేడం అందరికి నమస్కారం చెప్పండి మేడం.